సన్ రైజ్ చూద్దామని ఎర్లీ మార్నింగ్ లేచాను. సన్ రైజ్ ఏమో కానీ ఇక్కడ మార్నింగ్ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇలా పచ్చని పొలాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉండిపోమన్నా ఉండిపోతాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ ఒక ప్లేస్కి వెళ్దాం. కందుకూరు డిపో దగ్గర శ్రీలక్ష్మి హోటల్ అని చెప్పేసి ద బెస్ట్ హోటల్ ఉంది. ఇక్కడ వెజ్ మీల్స్ ఉంటాయి బాబాయ్, మామూలుగా ఉండవు. ఇక్కడ డైనింగ్ దొరకడం చాలా కష్టం, కానీ 2 o'clock అలా వెళ్తే మనం ఫ్రీగా కంఫర్ట్గా వెళ్ళి కూర్చొని తినొచ్చు అనమాట. ప్రైస్ ఇక్కడ 100 రూపీస్. సో ఈ 100 రూపీస్లోనే మనకి అన్లిమిటెడ్ రైస్ అండ్ కర్రీస్ అనేది మనకి సర్వ్ చేస్తారు. టేస్ట్ ఎలా ఉండబోతుందో ట్రై చేద్దాం రండి. ఆకులో ఉన్న ఐటమ్స్ చూసాకే మొత్తం కడుపు నిండిపోయింది అనుకో. మెల్లిగా పప్పుతో స్టార్ట్ చేశాను భయ్య. పప్పు ఉంది భయ్య, నెయ్యి ఏమంటే నెయ్యి లేదు, వాళ్ళ దగ్గర లేదంట. అసలు పప్పు ఉంది, మామూలుగా లేదు అసలు. ఎలా ఉందంటే తాత చెప్పాడుగా అలా ఉంది. ఈచ్ ఐటమ్ డీటెయిల్గా ప్రశాంతంగా కూర్చొని టేస్ట్ చేశాను. అసలు టేస్ట్లో అయితే వేరే లెవెల్ ఉంది. సో శ్రీలక్ష్మి హోటల్ అంటే కందుకూరులో ప్రతి ఒక్కరికి తెలిసిందే, చాలా ఫేమస్ హోటల్ అనమాట. అంతేకాదు ఇక్కడ రుచికే కాదు, ప్రైస్ కూడా మనకు తక్కువ ఉంటుంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాక లాస్ట్లో ఆ రసం వేసుకొని ఆ ఫ్రై చేసుకొని తింటే ఉందా బాబాయ్ వేరే లెవెల్. అసలు అంతా అయిపోయాక ఒక మజ్జిగ వేసేసి కంప్లీట్ చేశాను అనమాట. మన బీచ్ వీడియో రాబోతుంది, సో అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.